చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. ప్రమాదాలను కూడా రాజకీయాలకు వాడుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నీలి కూలి మీడియా. ప్రాణం ఎవరి ప్రాణం పోయినా బాధాకరమే. అలాంటిది నిన్న సింహాచలంలో వర్ష ఉధృతి వల్ల గోడ కూలి మరణిస్తే దాన్ని కూడా శవరాజకీయం చేస్తూ నీలి కూలి మీడియా ఇష్టానుసారంగా ప్రచారం చేస్తుంది. ఈ ఘటనని వాళ్ళ ప్రచారాన్ని ఎలా చూస్తారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సూర్యదేవర లతా గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే లతా గారు. నమస్తే. నిన్న జరిగిన దుర్ఘటన బాధాకరం. మనిషి ప్రాణం పోతే ఎవరికైనా బాధగానే ఉంటుంది. అలాంటి సంఘటన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధంగా ఉన్న నీలి కూలి మీడియా చిలవల పలవలుగా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ శవరాజకీయం చేస్తుంది. వాళ్ళ వికృత ప్రచారాన్ని ఎలా చూస్తారు, ఎలా విశ్లేషిస్తారు? మనం గతంలో నుంచి కూడా చూసుకుంటే ఎప్పుడు కూడా శవరాజకీయాలకి పెట్టింది పేరు వైసీపీ పార్టీ. ఎందుకంటే వాళ్ళకి ఎంతసేపు కూడా ఎక్కడైనా ఎవరైనా చనిపోతారా అనే ఎదురు చూసే రకాలు అయిపోయారు. అంటే ఇప్పుడు చూడండి, ఏదైనా ప్రకృతి విపత్తు జరిగినా దాన్ని కూడా కుటుంబ ప్రభుత్వానికి అంటగట్టాలి, ఏదో ఒకటి మాట్లాడాలి అని మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. అసలు అక్కడ ఏం జరిగింది, ఆ గోడ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేశారు, తడిగానే ఉంది గోడ. యాక్చువల్లీ కొత్తగా కడుతున్న గోడ అది. సో ఆ గోడకి ఉన్నట్టుండి వాటర్ వచ్చి పడటంతో వచ్చి దెబ్బతినటం, పడిపోవటం అనేది అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన విషయం. దాన్ని ఎవరు కూడా, అంటే ఎవరికైనా ఇట్లాంటి ప్రాణహాని జరిగినప్పుడు ఎవరైనా బాధపడాలండి, తప్పదు. అంటే అందరం బాధపడుతున్నాం. అలాంటి ఇన్సిడెంట్ జరుగుండకూడదు. జరిగిన దానికైతే బాధ ఉంది. కానీ దాన్ని ప్రకృతి విపత్తును కూడా ఈ రోజున పార్టీలకు అంటగట్టాలి, ఆ కుటుంబ ప్రభుత్వానికి అంటగట్టాలి అనేది కరెక్ట్ కాదు. ఏదైనా విపత్తు అంటే వాంటెడ్లీ, ఇప్పుడు గ్యాస్ లీకేజీలు జరిగాయి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. అలాంటివి జరిగినప్పుడు అది మానవ తప్పిదాలు, అది వేరు. ఇట్లాంటివి వేరు. ఆక్సిజన్ సిలిండర్స్ లేకుండా చనిపోయిన వాళ్ళు ఉన్నారు తిరుపతి హాస్పిటల్స్. ఇట్లా ఏదైనా జరిగాయి చూడండి. అగ్ని ప్రమాదం జరిగింది ఒక చోట, అది కూడా మానవ తప్పిదమే. అట్లాంటివన్నీ జరిగినప్పుడు జరిగే విపత్తు వేరు. ఇది వర్షం పడింది, అనుకోకుండా జరిగిన ఇన్సిడెంట్ని ఈ రోజున సాక్షి మీడియా ఏదైతే ఉందో దానిలో ఇంకా అర్థం పర్థం లేని రాతలు, మాటలు, అది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఏమీ చేయకపోతే చేశాడని చూపెట్టడానికి దానికి పెట్టుకున్న పేపరు, దానికి పెట్టుకున్న ఛానల్ అది. సో దాని మూలన దానిలో వచ్చే దాని గురించి ప్రజలు ఎవరు చూడరు, దాని గురించి పట్టించుకునే పరిస్థితిలో కూడా లేరండి. మండు వేసవిలో అనుకోకుండా వచ్చిన వర్షానికి కూలిన గోడకి ప్రభుత్వానికి సంబంధం ఏమైనా ఉంటుందంటారా? ఏమండి, ఇప్పుడు ఎప్పుడు వర్షం వస్తుందో తెలియలే. మరి ఈ టర్మ్ ఎట్లా ఉందంటే సాయంత్రం 4 అయితే ఒక్కోసారి చల్లబడిపోతుంది, పొద్దున్నుంచి 4-5 వరకు అయితే విపరీతమైన ఎండ ఉంటుంది, తర్వాత 4 తర్వాత చల్లబడుతుంది. అసలు క్లైమేట్లో కూడా చాలా చేంజ్లు వస్తున్నాయి. సో ఇప్పుడు వేరే కొంచెం సమ్మర్లో కూడా ఎలా ఉందంటే వర్షానికి ఉన్నట్టుండి ఉరుములు, మెరుపులు, ఇవన్నీతో కూడా భారీ వర్షం కూడా పడుతుంది. చెట్లు విరిగి పడిపోవటం, గాలులు కూడా విపరీతంగా ఉండటం, ఆ రకంగా ఉంది. సో దాని మూలన ప్రకృతి విపత్తుని ఎవరూ కూడా ఆపలేం. అది ఎక్కడ ఏ దేశంలో కూడా ఆపలేరు. అది ఖచ్చితంగా జరగాలని ఉంటే అది జరిగే తీరుతుంది అన్నట్టు. వాటర్ అనేది అంత ఉధృతంగా రావటం, దాని మూలన గోడ పడిపోవటం అనేది అది యాక్చువల్లీ జరుగుండకూడదు, జరిగింది. కాబట్టి ఈ రోజున మనం వాళ్ళ ప్రాణాలు ఇలా పోయాయి, చనిపోయారనే బాధ అయితే అందరికీ ఉంది. దాన్ని కూడా రాజకీయం చేయటం అనేది కరెక్ట్ కాదు. కత్లూరు బోటు ప్రమాదంలో 47 మంది మృతువాత పడి చనిపోతే జగన్మోహన్ రెడ్డి కనీసం వాళ్ళని పలకరించలేదు, అటువైపు కూడా చూడాల. ఆ సందర్భాన్ని మీరు ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? అతను ఎప్పుడైనా ఎవరినైనా పరామర్శించడానికి వెళ్ళాలి అని అనుకుంటే రాజకీయంగా ఉపయోగపడాలి. ఆయన తప్పు చేసిన చోటుకి ఎందుకు వెళ్తాడు? ఇప్పుడు అది ఆయన మీద వస్తుంది కాబట్టి వెళ్ళడు. అదే ఇప్పుడు అపోజిషన్ పార్టీలో ఉన్నానని ఆయన చెప్పుకుంటున్నాడు. అపోజిషన్ లీడర్గా మేమైతే ఎలాగో గుర్తించట్లేదు, ఏదో ఒక సాధారణ ఒక ఎమ్మెల్యేగానే గుర్తిస్తున్నాం, ఒక మాజీ సీఎంగా గుర్తిస్తున్నాం. అలాంటి ఆయన ఎవరైనా ఆయనకి రాజకీయ పరంగా ఉపయోగపడుతుంది అని అనుకున్న చోటుకి వెళ్తాడు. ఆయన వైఫల్యం ఉన్న చోటుకి ఎందుకు వెళ్తాడు? ఆయన వెళ్ళడు కదా. ఆయన వైఫల్యం కనపడుతుంది అక్కడ ఆ రోజున, అందుకని వెళ్ళరు. మనం చూసాం మొన్న ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా అది కూడా కూటమి ప్రభుత్వం మీద నెట్టాలని చూసారు. అది అందరికీ తెలుసు. అది ప్రకృతి విపత్తు జరిగితే ఫ్లడ్స్ వచ్చింది విజయవాడ, దానికి కూడా వెళ్ళి ఒక అరగంట నిలబడుకొని ఫోటోషూట్ చేసుకొని నేను ₹1,00,00,000 ఇస్తాను అని చెప్పటం చేసి, ఇంకా అక్కడ నుంచి ఆ డబ్బులు ఎవరికి ఇచ్చాడో తెలియదు, ఎక్కడ పంచిపెట్టాడో తెలియదు. పంచిపెడితే వాళ్ళు ఇవ్వని పబ్లిసిటీయా? సో
సొంత ఛానల్ ఏమి చేయకపోతేనే పబ్లిసిటీ చేసుకుంటారు. వాళ్ళ ఛానల్లో రోజు మొత్తం వేసే సంవత్సరం మొత్తం అదే తిప్పుంటారు కదా, ఇంకొకసారి ఏదైనా జరిగే వరకు దాన్నే చూపెట్టేవాళ్ళు. ఎక్కడ ఎవరికి ఏది పంచింది లేదు, కనీసం ఒక వాటర్ బాటిల్ బిస్కెట్ ప్యాకెట్ కూడా ఇచ్చింది లేదు. కానీ వాళ్ళ నాయకులు కూడా చేసింది లేదు. ఇంకోటి ఎప్పుడు కూడా ఇట్లాంటి విపత్తులు ఏం జరిగినా కూడా తెలుగుదేశం ఎప్పుడు కూడా ఏదైనా జరిగితే, ఇన్సిడెంట్ జరిగితే అక్కడికి వెళ్ళి ప్రజలను ఆదుకోవాలి అనే ఖచ్చితంగా ఒక నిర్దేశం అయితే చేస్తారు బాబు గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అది లేదు. స్వతహాగా ఆయన చేయడు, ఎవరిని చేయమని కూడా నిర్దేశించాడు. వాళ్ళకు కూడా ఇంకా అది లేదు, అలవాట్లేదు. ఎవరైతే వాళ్ళ నాయకులు ఉన్నారో వాళ్ళకు కూడా అలవాట్లేదు. ఎవరైనా ప్రజలు ఇబ్బంది పడుతున్నారో మనం అక్కడికి వెళ్ళి ఏదైనా సహాయం చేద్దాము అనే ఆలోచన వాళ్ళకు కూడా లేదు. సో అందుమూలన జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఈ అవకాశం ఎక్కడ ఏది జరిగినా కూడా దాన్ని ప్రభుత్వం మీద అంటగట్టాలని చూస్తుంటాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా తన 5 ఏళ్ల పాలనలో ఇసుక అక్రమ దోపిడీ వల్ల అన్నమయ్య డ్యామ్ గేట్లు కొట్టుకుపోయినాయి. 37 మంది చనిపోయారు. ఆ ఊరు కొట్టుకుపోయిన పరిస్థితి. తాపీగా తర్వాత 20 రోజులకి ఇప్పుడు వెళ్ళి ఏదో తూతు మంత్రంగా వాగ్దానాలు ఇచ్చి వచ్చాడు. 5 ఏళ్లలో ఆయన ఒక్క హామీ కూడా నెరవేర్చిన పరిస్థితి పోలేదు. ఆ 37 కుటుంబాలకి న్యాయం చేసింది కూడా లేదు. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఈ సందర్భంగా మాట్లాడటాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ చూస్తే ఎట్లా ఉందంటే, ఆయనకి మనం అదే అన్నమయ్య గేట్లు కొట్టుకుపోయినప్పుడైతే పశువులతో సహా వెళ్ళిపోయి రాత్రిపూట నిద్రపోతున్న వాళ్ళది కూడా అట్లాగే పోయింది. ఇంకొకటి మనం చూసాం చాలాసార్లు గేట్లు కానీ ఇట్లాంటివి మరమ్మతులు కూడా చేసేవాళ్ళు కాదు కదా. సో దానికి అట్లీస్ట్ గ్రీజ్ లాంటివో ఆయిల్ లాంటివో పెట్టి ఓ మెకానికల్ని పెట్టి ఎప్పుడు చూపెట్టాం. కానీ అక్కడ ఇంజనీర్స్ ఉంటారు, వాళ్ళ పర్యవేక్షణలో అది గేట్స్ ఎలా ఉన్నాయి ఏంటని కూడా చూసుకున్న పాపం లేదు. సో దాని మూలాన పశు సంపద కానివ్వండి, జనాలు కానీ వాళ్ళు నిద్రపోయినట్టు అట్లా కొట్టుకుపోవటం కానివ్వండి, వాళ్ళ ఆస్తులు కానివ్వండి అన్నీ పోవటం చూసాం. ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఆయన ప్రజల కోసం చేసిన వ్యక్తి కాదు. ఆయన అధికారం కోసం, ఆయన అధికారంలో నిలబడాలి, నేను ఈ ముఖ్యమంత్రి సీట్లో నేను ఖచ్చితంగా ఎప్పటికీ నేను స్థిరస్థాయిగా ఉండాలి అని అనుకున్నాడే. కానీ దాన్ని ప్రజలు గమనించారు. ఎప్పుడు మన అవసరాల కోసం, మన కోసం ఆయన ఎప్పుడు వచ్చి పని చేయలేదు. సో ఆయన ఎప్పుడు మనం బాధల్లో ఉన్నప్పుడు వచ్చి ఆదుకోలేదు. ఇప్పుడు ఆ రోజున ప్రజలు ఏ రకంగా బాధపడ్డారండి అన్నమయ్య గేట్లు కొట్టుకుపోయినప్పుడు. వాళ్ళని కనీసం వెళ్ళి, కానీ అపోజిషన్ పార్టీలో ఉన్న తెలుగుదేశం టీడీపీ అయితే వెళ్ళిపోయి సహాయ చర్యలు ఏమున్నాయో వాళ్ళకి చేసి వాళ్ళని ఆదుకోవటం జరిగింది. సో ఆ రోజు గవర్నమెంట్ ఏ విధంగా ఆదుకుంది? వాళ్ళు ఏ విధంగానూ పట్టించుకోలేదు. సో పశు సంపద పోతే కూడా వాళ్ళకి ఆదాయ వనరులు అదే కదండి. అట్లాంటివి కూడా మూగజీవాలు అట్లాగే చనిపోవటం కానివ్వండి, చాలా బాధాకరమైన విషయాలు జరిగాయి. కానీ జగన్మోహన్ రెడ్డికి ఆ బాధ అనేది ఉండదండి. ఆయన సేఫ్గా ఉన్నామా, నేను బాగున్నానా, మా పార్టీలో నేను సీఎంగా ఉంటాను, అది చాలు అనుకున్నాడు. ఆ అన్నమయ్య గేట్లు కొట్టుకుపోయినప్పుడు అండి ఇసుక మొత్తం పొలాల్లో మేటేసిపోయింది. ఇవాళకి పాపం రైతులు తీసుకోలేని పరిస్థితి. అలాగే ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 12 మంది దుర్మరణం చెందారు జగన్మోహన్ రెడ్డి హయాంలో. హడావుడికి వెళ్ళి ఏదో ప్రకటన చేశాడు కానీ వాళ్ళకైతే న్యాయం చేయలే. అసలు దాని ఓనర్స్ ఎక్కడ ఉన్నారో కూడా వాళ్ళని బయట రానివ్వకుండా, దేశంలోకి రానివ్వకుండా వాళ్ళ మీద క్లియర్ చిట్ ఇప్పించి అన్ని రకాల ముందస్తు చర్యలన్నీ తీసుకున్నాడు కదా. దాని ఎవరైతే తన కారకులు అయ్యారో వాళ్ళందరినీ కూడా ఈయనే సేవ్ చేశారు. సో చనిపోయిందేమో ప్రజలు. సో అక్కడ ప్రజలకు న్యాయం జరగలేదు. ఎవరైతే దానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని సేవ్ చేశాడు ఆ రోజున. సో ఇవన్నీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చేసిన గత 5 ఏళ్లలో చేసింది ఏ రోజు కూడా ప్రజలకి, మనం కనీసం ఆక్సిజన్ సిలిండర్లు రుయా ఆసుపత్రి ఘటన చూస్తే, సో అక్కడ కూడా ఎక్కడ ఆదుకోలేదు ఆయన. మీకు గుర్తుందో లేదు, ఆ టైంలో నేను ఎంత చేసా కోవిడ్ నేనే ఆదుకున్నా అన్నాడు. కోవిడ్కి ఎదురెళ్ళి పోరాడే అన్నాడు. ఆక్సిజన్ సిలిండర్ కూడా సప్లై చేయలేకపోయాడు. అసలు ఆక్సిజన్ సిలిండర్సే కాదండి, మనం చూసాం మాస్కులు సప్లై చేయలేకపోయాడు. మాస్కులు అదే కదా జరిగింది. దానికోసం అది గట్టిగా అడిగిన దానికి ఆయన్ని చనిపోయాడు కదా. సో అంటే మాస్కులు కూడా సప్లై చేయలేని సీఎంని పెట్టుకొని ఆ కోవిడ్ పరిస్థితిలో కొన్ని వేల మంది కాదు లక్షల మందిలో చనిపోయారండి. కానీ ఆ లెక్కకు రాని వాళ్ళు ఎంతోమంది. సో అవన్నీ బయట పెట్టకుండా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని లెక్కలు తారుమారు చేయటం కానీ, ఆ రోజున చనిపోయిన జనాల్ని కానివ్వండి అవన్నీ చేయటం జరిగింది కదా. మీకు విశాఖ క్రేన్ కూలినప్పుడు కూడా 11 మంది దుర్మరణం పాలయ్యారు. ఆ రోజు కూడా వైసీపీ ప్రభుత్వం కానీ వైసీపీ నాయకులు కానీ పట్టించుకున్న పాపాన పోలా. ఇవాళ మాత్రం అనుకోని విపత్తు వల్ల జరిగిన ప్రమాదానికి వాళ్ళు ఇష్టానుసార ప్రచారం చేస్తున్నారు. అది మానవ తప్పిదాలన్నీ
కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున పట్టించుకోవాలా. ఈరోజు ప్రకృతి విపత్తులను అయితే మటుకు క్వశ్చన్ చేస్తున్నాడు. దీనిలోనే మనకు డిఫరెన్స్ తెలుస్తుంది కదండి. ఆయన ఆలోచన ఎట్లా ఉంది, ఇది ప్రకృతి విపత్తుని మనం వాళ్ళకి ఎలా అంటగట్టదాం అనే ఆలోచన లేకుండా అక్కడికెళ్ళి రెచ్చగొట్టే మాటలు చెప్పటం కానివ్వండి. మనం గతంలో కూడా చాలా చోట్ల చూస్తూనే ఎక్కడికైనా వెళ్ళిపోయిన చోట కూడా ఆయన ఏదైనా ఒక విపత్తు జరిగి అక్కడికి వెళ్తే కూడా, మొన్న విజయవాడ ఫ్లడ్స్ ప్రకృతి వైఫల్యం అనేది పక్కన పెడితే, లేదు మన గవర్నమెంట్ పట్టించుకోలేదని మాట్లాడండి అని చెప్తున్నారు కదా అక్కడ. అది కూడా ఫుటేజ్ చూసాం కదా. అంటే వాళ్ళు అలా చెప్పట్లేదనేది బాధపడుతున్నారు. వాళ్ళు మాకు ఇది సహాయం చేశారు, మాకు ఇవి ఇచ్చారు, అవి ఇచ్చారు అని వాళ్ళే ఆయన ముందు చెప్తుంటే ఆయనకు అది నచ్చట్లేదు. అందుకని వెళ్ళటం కూడా మానేస్తున్నాడు. సో ఊరికే పబ్లిసిటీ కోసం సాక్షి మీడియా అలాగూ ఉంది కదా, మన వీళ్ళు చెప్పినట్టు వీళ్ళు ఇష్టం వచ్చిన రాతలు రాసుకోవటానికి. సో ఆ రకంగా వాళ్ళ పత్రిక సాక్షి మీడియాను ఉపయోగించుకుంటా ప్రజల దృష్టిని మార్చాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. సో ప్రజలకైతే క్లియర్ కట్గా తెలుసండి ఏం జరిగింది, గతం 5 ఏళ్ళు ఏం పడ్డాము, ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి అనేది అయితే ప్రజల్లో అవగాహన ఉంది. సో ఆయన అంత జాగ్రత్తగా అంత బాగా చూసుకొని ఉంటే 11 సీట్లకి ఎందుకు వస్తాడు చెప్పండి. ప్రకాశం జిల్లా పామూరులో మందు అనుకుని శానిటైజర్ కొనుక్కొని తాగేసి చనిపోయారు 11 మంది, 12 మంది. అలాగే జంగారెడ్డిగూడెంలో నాటుసారా తాగి 46 మంది చనిపోయారు. ఏ సందర్భంలోనూ జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళని ఆదుకున్న పాపాన పోలా, వాళ్ళకి సహాయం చేసిన పాపాన పోలా. అలాంటి వీళ్ళు ఇవాళ జరిగిన విపత్తు గురించి మాట్లాడే అర్హత వీళ్ళకు ఉందంటారా? అసలు బయటకు వచ్చి మాట్లాడే అవకాశం ప్రభుత్వం ఇవ్వడం కూడా కరెక్ట్ అంటారా? ఇక్కడ మనకు ఒక్కటే అనిపిస్తుంది, ఆయన అన్ని విపత్తులు జరిగినా కూడా ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను నేను ఆదుకోవాలి అనే ఆలోచన ఆయనకు ఉండట్లేదు. ఎంతసేపు ఏంటంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడేమో ఆయన ఎట్లాగో ఆదుకోలేడు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత సీఎం స్థాయిలో వ్యక్తి కింద మనం ఎట్లాగో గౌరవం ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే ఒక మాజీ సీఎం మాకేమో పద్దాక అపోజిషన్ అంటే అన్నట్టు మాట్లాడాల్సి వస్తుంది, కానీ ఆయన ఒక ఎమ్మెల్యే. సో యాక్చువల్లీ ఏదైనా ఉంటే వాళ్ళు పోరాడతారేమో అనుకోవటానికి, కానీ కరెక్ట్ పాయింట్ మీద మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది. సో ఏది లేకుండా ఉండేదాన్ని ఓ పెద్ద ఇష్యూని చేయాలి అనుకున్నప్పుడు ఇది అందరికీ తెలుస్తున్న విషయమే కదా. నువ్వు ఉన్న 5 ఏళ్ళు నువ్వేం చేసావు అనేది అయితే అందరికీ తెలుసు కదా. సో నువ్వు అంత జాగ్రత్తగా ప్రజల్ని చూసుకున్నావా అని అంటే అది లేదు. నువ్వు ఏ రోజైనా విపత్తు జరిగిన చోట నువ్వు ఆర్థిక సహాయమే కానివ్వండి, నువ్వు ఏదైనా చేసావా ఇప్పటి వరకు కూడా? ఇప్పుడు ఈ అధికారం కోల్పోయినాక మనం చూస్తూనే ఉన్నాం, చాలా వరకు కొన్ని ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు కూడా ఎక్కడైనా వెళ్ళి ఆదుకున్నది ఏమైనా ఉందా? అట్లీస్ట్ మీరు చూస్తే ఇంకొకటి కూడా, మొన్న అనంతపురం వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి ఏదైనా మేము చేస్తాము మా పార్టీ తరఫున, వాళ్ళైతే ఆయన కార్యకర్త అని కూడా వాళ్ళు చెప్పుకోలేదు. సరే నువ్వు మా కార్యకర్త అని చెప్పి వెళ్ళావు కదా, సరే వాళ్ళని ఏ విధంగా ఆదుకుంటానని మాట ఇచ్చావా? లేదు కదా. ఆయన రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేశాడు, కానీ వాళ్ళు నా కార్యకర్తలను కానీ లేదంటే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా పార్టీ అని కానీ ఎక్కడ చెప్పుకునే పరిస్థితి లేదు. అలాగే మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో సుమారుగా ఆయన అమ్మిన కల్తీ మందు తాగి 30,000 మంది చనిపోయారు. సుమారుగా 70-80 వేల మంది మంచాన పడ్డారు ఇవాళ. దానికి సమాధానం చెప్పడం. శానిటైజర్లు తాగారన్నా, మద్యం కల్తీ లిక్కరు అంటే అది వరకు ఉన్న బ్రాండ్లన్నీ తీసేసేసి ఆయనకి నచ్చిన బ్రాండ్లు పెట్టుకున్నాడన్నా, ఈరోజు లిక్కర్ స్కామ్ ఇంత పెద్ద స్కామ్గా కనపడ్డదన్నా, ఇవన్నీ ఎందుకు చేశాడు? ప్రజల్ని పట్టించుకోలేదు. అంటే వాళ్ళు శానిటైజర్లు తాగేసేస్తారా, ఇంకోటి తాగేసేస్తారా, ఏమైనా చేయనివ్వండి. ఇంకోటి ఏంటంటే మద్యంలో కల్తీ, ఎంతమంది వీడియోలు అయ్యారు, ఎంతమంది లివర్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఎంతమంది చనిపోయారు, ఎంతమందికి హెల్త్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు, ఎంతమంది మహిళలు వీడియోస్ అయ్యారు ఆ రోజున. ఇవన్నీ తెలియలేదా? ఈరోజు ఆ డబ్బులే కదా, ఆ డబ్బులకే ఈరోజు కేసులు ఎదుర్కొంటున్నారు వీళ్ళు. ఆ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన డబ్బులతో ఈ రోజున కేసులు ఎదుర్కొంటున్నారు కదా. అక్రమ వ్యాపారాలు చేసి తమ తాడేపల్లి ప్యాలెస్లో బొక్కసాన్ని నింపుకున్నాడు, కానీ ప్రజలను కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ పట్టించుకోవాలి అతను. అక్కడ రాష్ట్ర అభివృద్ధి అనేది ఆయనకు అవసరం లేదు, నాకు అవసరం లేదు. రాష్ట్ర అభివృద్ధితో నాకేం పని? నేను చేసేది ఏంటి? నేను ఎట్లా దోచుకోవాలి, నా ప్యాలెస్లు ఎట్లా కట్టుకోవాలి, నేను ఎలా బతకాలి, నేను ఈ దేశం నుంచి డబ్బులు ఎట్లా తరలించాలి, ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. అంతేగాని ప్రజల కోసము ఇంకోటా లేకుండా, అంటే ఈ రోజున ఇన్ని లక్షల కోట్లు స్కామ్, అంటే ఒక్కదానిలోనే లక్ష కోట్లు పైన ఉంటే ఇంక మిగతా వాటిల్లో ఇసుక కానివ్వండి ఇవన్నీ రేపు బయట వస్తే ఇంకెన్ని లక్షల కోట్లు అండి. గత 19 నుంచి 24 మధ్యలో 10 లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేశారని చెప్పి అభియోగం ఉంది, ప్రచారం ఉంది. అవును, ఎందుకంటే అప్పు తీసుకున్నదే మనకు 10 లక్షల కోట్ల పైనే వీళ్ళు అప్పు తీసుకోవటం జరిగింది.
అక్కడ పంచింది ఆయనే చెప్తున్నాడు 2,60,000 కోట్లు పంచాను అంటున్నారు. మనకు ఇక్కడ లిక్కర్ స్కామ్ కనపడుతుంది, అప్పు తెచ్చిన స్కామ్ కనపడుతుంది, అప్పులు తీసుకొచ్చారు. ఇంకొకటి ఏంటంటే రాష్ట్ర రెవెన్యూ ఎంతో అంత ఉంది, అది రాష్ట్ర రెవెన్యూ కూడా లెక్కలు ఉంటాయి కదా, అది లేదు. శాండు, ఇంకా భూ కబ్జాలు, మైన్స్ భూ కబ్జాలు కూడా వేల ఎకరాలు, మైనింగ్, ఇన్ని చేసిన వాళ్ళు ఇంకా అంటే ప్రజలని ఒకటి వాళ్ళ రక్తం ఒకటే తీసుకొని అమ్ముకోలేదండి, మిగతా అన్నీ అమ్మారు, అన్ని రకాలుగా దోచారు. చెత్తకు కూడా పన్ను వసూలు చేశారా లేదా? చెత్తకు కూడా పన్ను వేశారు కదా. అంటే విలేజ్ల్లో కూడా చెత్త పన్నా, వాళ్ళు ఎక్కడంటే అక్కడ పడేసుకుంటారు. అలాంటిది అక్కడ కూడా చెత్త పన్ను అని అంటే మీరు చూడండి ఎట్లాంటి ఇది పెట్టారనేది. అంటే అక్కడ కూడా డబ్బులుగా చేశారు. దోచడానికి ఇంకేది అనర్హం కాదన్నట్టు దోచాడండి. మీరు ఒక పార్టీ ప్రతినిధిగా కాకుండా ఒక సామాన్యురాలుగా లక్షల కోట్లు దోచుకుని నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా ఇవాళకి వచ్చి మాట్లాడుతున్న జగన్ రెడ్డి పార్టీ నాయకుల్ని ఎలా చూస్తారు? వాళ్ళని ఎలా శిక్షించాలని కోరుకుంటున్నారు? ఎందుకంటే వీళ్ళు ప్రతి రూపాయి తిన్న రూపాయి అంతా కూడా ప్రజల సొమ్ము. సో వాళ్ళు కష్టపడి తెచ్చింది లేదు, వాళ్ళ తాత ముత్తాతల ఆస్తిలో ఏం కాదు కదా, అదంతా ప్రజాధనమే కదా. సో ఆ ధనమంతా కానీ రిటర్న్ వస్తే రాష్ట్ర అభివృద్ధి అనేది ఈజీ. అంటే నేనే కాదండి, ఎవరిని పబ్లిక్ని అడిగినా కూడా ఆలోచించేది ఏంటి, రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు. సో ఎవరైతే నాయకులు తిన్నదంతా కక్కిచ్చారంటే సో రాష్ట్రం అభివృద్ధి ఆటోమేటిక్గా జరుగుతుంది. ఈ 5 ఏళ్లలో లక్షల కోట్లు దోచారు, ఆ డబ్బులన్నీ రిటర్న్ వస్తే సో రాష్ట్ర అభివృద్ధికి మనం ఎక్కడికో అప్పులకి వెళ్ళాల్సిన పని లేదు. మన రాష్ట్రానికి మన దగ్గర తిన్న దొంగల నుంచే కక్కిస్తే చాలు అన్నట్టే అనిపిస్తుంది. అంటే ఎవరైనా సామాన్య జనం ఎవరు అనుకున్నా కూడా అలాగే ఆలోచిస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎట్లా పోయింది, ఎవరు తిన్నారు, ఏం తిన్నారు, ఎట్లా అయింది ఏంటనేది ప్రజలకు తెలుసు. కొన్ని కేసులు కొంచెం స్లో ఉన్నాయి కానీ ప్రజలకైతే తెలుసు కదా దొంగలు ఎవరు అనేది. ఇప్పుడు చట్టం తన పని చేసుకుపోతుంది అంటూ ప్రొసీజింగ్ అయితే కొంచెం టైం టేకింగ్ లాగుతుంది, కొంచెం టైం పడుతుంది. గత 2004 నుంచి 14 మధ్యలో దోసుకున్న సొమ్ము ఎంతవరకు రికవరీ కాలేదు, ఆ కేసులు తేడా సుమారుగా 12 ఏళ్ళు 13 ఏళ్ళు పైన అయిపోతుంది. అలాంటిది మళ్ళీ ఈ కేసులు మొదలు పెడితే ఇంకొక 20 ఏళ్ళు పడుతుంది. అంతే కదా, అదే వాళ్ళకున్న చట్టంలో ఉన్న కొన్ని ఇది తీసుకొని సంవత్సరాల తడబడి వాళ్ళు బతికేస్తున్నారు. సో వాళ్ళు బెయిల్ మీదే కొన్ని ఇప్పుడు మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నారు. అది అదే సామాన్య వాళ్ళకైతే కుదురుతుందా? సామాన్యంగా ఎవరైనా ఒక ప్రజలు అయితే ఎవరైనా నార్మల్ పబ్లిక్ అయితే వాళ్ళకి కుదురుతుందా? సో వెంటనే అరెస్టులు ఇవి ఉండేది. సో ఆయనకి అది లేదు, వర్తించట్లేదు. డబ్బు ఉంది, అదే ఏ డబ్బు అయితే దోచారో అదే డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళు చట్టంలో ఉన్న లొసుగులు ఏమున్నాయో వెనక్కి తీసుకొని వాళ్ళు దాని మీద సేవ్ అవుతున్నారు. ఇది కూడా ప్రజల తీవ్రమైన చర్చ ఒకటి ఉందండి. తను అధికారం ఉన్నప్పుడు మేనేజ్ చేస్తున్నాడు వ్యవస్థలని. సరే కూటమి ప్రభుత్వం వచ్చింది, ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో వచ్చింది, అయినా కానీ ఈ కేసుల సాగతీత ఇంకెన్నాళ్ళు సాగతీస్తారు? ఎందుకు కేసులు ముందడుగు వేయట్లేదు? కేసులు ముందడుగు వేయట్లేదు అని అంటే కొంచెం మనకు ఉన్న చట్టంలో ఉన్న లొసుగులు అవన్నీ తెలిసిన విషయమే. దానికి సంబంధించిన ఇవి వాళ్ళకి లాయర్స్ని మార్చుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఒక లాయర్ నుంచి లాయర్ మారిందంటే కొంచెం అలా టైం ఇస్తారు. ఇంకా ఇన్వెస్టిగేషన్ జరగటానికి వీళ్ళు కోఆపరేట్ చేయకపోవటం కొన్ని. సో గవర్నమెంట్స్ మారటం ఇట్లాంటివన్నీ జరుగుతూనే ఉంటుంది. దానిలో వాళ్ళు పెట్టే ఫీజులు వేరే, అన్ని రకాలుగా కానివ్వండి, పెట్టే ఖర్చులు వేరే. సో మేనేజ్ చేయగలిగినంత వరకు చేస్తూనే ఉంటారు. నేను అదే అనేది, ఇప్పుడు 1,00,000 కోట్లు దోచారనుకోండి, 10,000 కోట్లు ఖర్చు పెడతారండి, 90,000 కోట్లు దాచుకుంటున్నారు, 10,000 కోట్లు ఓన్లీ కేసులకే పెట్టుకుంటారు. ఆ రకంగా ఆలోచిస్తున్నారు వాళ్ళు. సో దానికని ఇది నిరంతర ప్రక్రియ లాగానే సాగుతుంది కానీ ఇది ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది అయితే ఉండదు. ఈ వైట్ కాలర్ అఫెన్స్ల మీద కేంద్ర ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోకపోతే అందరూ అదే మార్గంలో ప్రయాణించే అవకాశం ఉంది. చూస్తున్నాం, మనం చాలా కేసులు చూస్తున్నాం. నేను అదే అంటాను, మనం ఒక లాయల్గా ఒక నార్మల్ పబ్లిక్కి ఏమనిపిస్తుంది అంటే వ్యవస్థ మీద నమ్మకం కోల్పోయినప్పుడు వాళ్ళ బాధని ఏదైనా మనకంటూ బాధ వస్తే మనం ఎవరిదైనా డబ్బు ఉండేవాడితో ఏదైనా వస్తే ఒక ప్రాబ్లం వస్తే మనం సేవ్ అవ్వటం కష్టం. ఈ దేశంలో అలాంటి పరిస్థితి వస్తుంది. సో దీనికి అధికారులే కావచ్చు, సో చట్టమే కావచ్చు, ఏదైనా సరే ప్రతి ఒక్కడికి న్యాయం అనేది ఒక్కటే.
సో డబ్బు ఉండేవాడికి ఒక న్యాయం, లేనివాడికి ఒక న్యాయం అని కాదు, కానీ చట్టం ఏదైతే ఉందో అది అందరికీ ఇంప్లిమెంట్ అవ్వాలనే ఆలోచన అయితే వచ్చిన రోజున సో ఇండియాకి మంచిదండి. ఇండియానే డెవలప్ అవుతుంది అప్పుడు. అప్పుడు ఇలాంటి వాళ్ళవన్నీ కంట్రోల్ అవుతాయి. ఎవరైతే ఈ దోచుకు తింటున్నారో వాళ్ళందరూ కంట్రోల్ అయ్యేది ఆ రోజునే. సో లేకుండా ఉంటే డబ్బు ఉండే వాళ్ళకి ఒకటి, లేని వాళ్ళకి ఒకటి, ఇట్లాంటి వ్యవస్థగా నడిచిందంటే ఇంక మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇవి కంటిన్యూ అయిపోతూనే ఉంటాయి. సాలెగూడులా అల్లుకుంటున్న జగన్ రెడ్డి కేసుల్ని, ఆ చిక్కుముళ్ళని విడదీసే అవకాశం ఉందంటారా? జగన్ రెడ్డికి శిక్ష పడే అవకాశం ఉందంటారా? జగన్ రెడ్డికి శిక్ష అనేది అండి టైం వచ్చింది. ఇప్పుడు గతంలో కేసులు ఉన్నాయి, ఇప్పుడు ఏమో కొత్త కేసులు. ఇప్పుడు నాకు తెలిసి లిక్కర్ కేసు ఆయన చుట్టుకుంటుందని అనిపిస్తుంది. ఎందుకంటే అన్ని లక్ష కోట్లు, 99,000 కోట్లు అన్నప్పుడు ఆయనకి తెలియకుండా జరిగేది అయితే కాదు, కాబట్టి ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటుందండి. ఉంటున్నారు, గట్టిగా చెప్పట్లేదు మీరు. అదే నేను అంటుంది, ఖచ్చితంగా ఆయన ఇప్పుడు ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తికి తెలియకుండా ఎలా జరుగుతాయో చెప్పండి. అదేమైనా చిన్న స్కామా? ఏది జరగదు. అదేనా చిన్నది? ఏదో 100 కోట్లు 50 కోట్లు అన్నప్పుడు ఆయనకి తెలియకుండా జరిగిపోయింది అంటానికి. సో 1,00,000 కోట్లకి దగ్గరకి 90,000 కోట్లు అండి స్కామ్ అది. ఓహో, 1,00,000 కోట్లు పైబడిన మాట అన్నప్పుడు అది ఒక సీఎంకి తెలియకుండా జరిగేదైతే కాదు. అట్లాంటప్పుడు అంత డమ్మీ సీఎం అని అనిపిస్తుంది. నాకు తెలియకుండా జరిగిందని చెప్పుకున్నాడు అనుకోండి, ఆయన ఇంకా అధికారంలో ఎప్పటికీ పనికిరాడు. ఎప్పటికీ ఆయన నేను సీఎం స్థాయి నాయకుడు అని చెప్పుకోవడానికి కూడా పనికిరాడు. సో ఖచ్చితంగా ఆయన ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంది కదా. ఉందండి, తప్పకుండా. ఆయన తెలియకుండా ఏది జరగదు. ఏది జరిగే అవకాశాలు నేను అదే చెప్పేది. అదేం చిన్న స్కామ్ కాదు. తెలియకుండా జరిగిపోయింది అంటానికి. అది కూడా కాకుండా వివేకానంద రెడ్డి హత్య కూడా తెలియకుండా జరిగింది అంటానికి కూడా లేదు. ఎందుకంటే 5 సంవత్సరాలు మళ్ళా సీఎంగా ఉన్నాడు. సో ప్రతిదీ ఆయన దృష్టిలోకి వెళ్ళే ఉంటుంది. తర్వాత ఎట్లా జరిగింది ఏంటనేది ఆయన దృష్టికి వెళ్ళి ఉంటుంది. ఇట్లా ప్రతి విషయం ఆయన వరకు చేరకుండా అయితే ఉండేది ఏం కాదు. అన్నీ తెలిసే కొన్ని విషయాలు జరిగినా ఆయన సొంత వాళ్ళను కూడా చనిపోయేటట్టే కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా మనం చూసాం. చనిపోయిన వాటిని కూడా ఎంక్వైరీ లేకుండాను ప్రొలాంగ్ చేయించడము, ఇవన్నీ చూస్తున్నాం కదా. ఏ స్కాముల్లో ఎట్లా ఉన్నా లిక్కర్ స్కామ్లో జగన్ రెడ్డి అరెస్ట్ కాక తప్పదంటూ విశ్లేషించిన లతా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్తే.